ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ సంకల్పకర్త బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారి కోసం జరిపిస్తున్న యాగాల గురించి మన ఐ డ్రీమ్ ప్రేక్షకులతో పంచుకోవడానికి మన ముందుకొచ్చారు. శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్ప యాగశాల నుండి. ముఖ్యంగా ఈరోజు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళు ఎందరో ఫోన్ చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఆర్థిక సమస్యల్లో నుంచి బయటకు రావడానికి ఇప్పుడు మనం లోకక్షేమార్థం సంకల్పం చేసినటువంటి రుద్ర సహిత సహస్ర చండీ యాగం మహోత్తరమైనటువంటి ఒక సంకల్పం 108 రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి ఒక సంకల్పాలతో ప్రతి ఒక్కళ్ళ పేరుతో ఏ రోజుకి ఆ రోజు బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళ పేరుతో గోత్రనామార్చన సంకల్పాలు మూలమంత్ర అనుష్ఠానాలు ప్రారంభం చేసి ఎవరికి వాళ్ళకి ఆ యొక్క సహస్ర చండీ యాగం సంబంధించినటువంటి ఒక అనుష్ఠానం కొంతైనా జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మీరు సక్సెస్ అవ్వడం కోసం ఈ సంకల్పాలు చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా పదే పదే ఫోన్లు చేస్తూ ఉన్నారు. వీటికి కారణం ఏంటంటే దశమహావిద్యలలో బగలాముఖి అమ్మవారిది 11 లక్షల పసుపు కొమ్ములతో ప్రత్యేకంగా యాగ కార్యక్రమాన్ని మనం సంకల్పం చేశాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా బగలాముఖి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక పూజ చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు మనకు వస్తాయా అంటే ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలకు కారణం అంగారకుడు. ఆ అంగారకుడు భూమి పుత్రుడు, భూకారకుడు. అందుకే భూ సంబంధమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, ఇతరత్ర ఎలాంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, ఆర్థిక సంబంధాలతో ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు నేను చెప్తున్నటువంటిది. అట్లనే బంగారము ఇతరత్ర మనము ఎంత తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నప్పటికీ కూడా కష్టపడి ఆ బంగారం నిలవకుండా తాకట్టులోకి వెళ్ళటము, ఆ తాకట్లో ఉన్నదాన్ని విడిపించుకోలేకపోవటము, అదే మాదిరిగా బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, సంతాన సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడుతున్నటువంటి వాళ్ళు, భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చి విపరీతమైనటువంటి ఒక కష్టాలతో నష్టాలతో వాళ్ళ జీవితంలో సుఖశాంతులు లేకుండా సంపాదన లేనటువంటి ఒక ఇంట్లో పురుషుడు ఉన్నప్పుడు వాడు ఎంత సంపాదించిన రోజులు కుటుంబం మొత్తం బాగానే చూస్తారు. ఎప్పుడైతే సంపాదన వాడి గ్రహస్థితో ఇంకోటో ఏదో జరిగి అతనికి ఇబ్బంది జరిగింది అంటే ఆ ఇంట్లో ఆ పురుషుడికి, ఆ ఇంటి యజమానికి జరిగే అవమానం అంతా ఇంత కాదు. ఎందుకురా బతుకున్నాననే విధంగా చుట్టూ సమాజము, అదే మాదిరిగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి ఒక పరిస్థితులు, ఇవన్నీ కూడా కుజుడికి సంబంధించినటువంటివి. పోలీస్ స్టేషన్ స్థాయి తగాదాలు, కోర్టు కేసులు, ఏం మాట్లాడినా మనం ఎంత మాట్లాడినప్పటికీ కూడా ఆ మాటల ద్వారా వ్యతిరేకమైనటువంటి ఒక దుష్ఫలితాలు రావటము, మనం ఎంత మంచిగా మాట్లాడి అడుగు వేసినప్పటికీ కూడా చెడు ప్రచారం జరగటము, వీడు సమాజంలో ఒకడు జోలికి పోనటువంటి వాడు కూడా చివరికి వీడంత దుర్మార్గుడు ఇంకొకడు లేడన్నట్టుగా వాళ్ళ జీవితాల్లో ఇబ్బందులు కలిగేటువంటి ఒక పరిస్థితులు రావటము, ఇవన్నీ కూడా కారణం దేనివల్ల వస్తుంది అంటే కుజుడు వల్ల. ఇక్కడ ముఖ్యంగా ఒకప్పుడు ఎవరికి సంబంధించిన దాంట్లో మరి ఇప్పుడు అంతా కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం గురువుగారు. ఇంతకుముందు మరి పరిస్థితులు లేవా, మరి ఏంటి ఎందుకు అనంటే పూర్వకాలంలో సొంత గృహాలు ఉండేవి, అపార్ట్మెంట్ కల్చర్ అనేటువంటిది లేదు. తద్వారా వాస్తు ప్రకారంగా ఎలాంటి దోషాలు లేకుండగా సమిష్టిగా ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. రాను రాను ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలుగా, చివరికి చిన్న కుటుంబాలు కూడా చివరికి భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, జీవన పోరాటంలో వాళ్ళు తీసుకునేటువంటి ఒక నిత్య నైమితిక కర్మల్లో కనీసం భగవంతుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవడానికి కూడా అర్హత లేనటువంటి ఒక స్థితులు కలిగే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా ఏంటంటే కలి వైపరీత్యంలో, ముఖ్యంగా కలియుగంలో ఈ భూ సంబంధమైనటువంటి ఒక కుజుడికి సంబంధించినటువంటి ఒక గ్రహ ప్రభావం చేత వాళ్ళ జీవితంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మరి ఒక వ్యక్తి ఉన్నత స్థితిలోకి రావాలి అంటే మరి మనం ఇప్పుడు సొంతంగా ఇల్లు కొనుక్కోలేము. దాన్ని సపరేట్ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని శంకుస్థాపన చేసి ఆ విధంగా ఉండడం ఎంతమందికి సాధ్యమవుతుంది? ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితులు ఎంతమందికి ఉన్నాయి? కాబట్టి జాతక చక్రంలో ఉండబడేటువంటి ఒక దోషాలు తొలగించుకోవడానికి అనేక పూజలు పునస్కారాలు చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కడ ఏదో చోట ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ సమస్య వచ్చినప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది నాకు ఫోన్లు చేసి నాకంటే ముందుగానే వాళ్ళు చెప్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే మా పైన ఏదైనా చెడు ప్రయోగాలు చేశారా, మా మీద ఏమైనా ఇబ్బంది జరిగిందా, ఇది అన్నిటికీ కారణం ఏంటి అంటే కుజుడు యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంతకుముందు నేను చెప్పిన ప్రతి సమస్యలు వస్తూ ఉంటాయి. ఉన్న ఇల్లు అమ్ముకోవటం, రోడ్డు పాలవటం, వాహనాలు సరిగా ఉండవు,
కాలి నడకన ప్రయాణం చేసే పరిస్థితులు రావటం, లగ్జరీ లైఫ్లో నుంచి ఉన్నట్టుండి కింద పట్టడం, ఒక్కోసారి వాడు ఏమి లేని బికారి కూడా కోటీశ్వరుడిగా అర్ధరాత్రికి కోటీశ్వరుడు అయినటువంటి ఒక స్థితి కలగడం. అయితే అదృష్టం కూడా అలానే ఉంటుంది. మరి ఇవన్నీ కూడా ఏ గ్రహ ప్రభావం చేత ఈ ప్రాబ్లం వస్తుందో ఆ గ్రహం వల్లే. ఇప్పుడు శివుడు మంగళకారకుడు, కుజుడు యొక్క ప్రభావం దేవతల పైన కూడా ఉంటుంది. అందుకే శివుడికి మంగళకారకుడు అంటున్నారు. ఆ మంగళ అనే పదం ఆ కుజుడికి సంబంధించినటువంటిది. అట్లనే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధిక అనే దాంట్లో సర్వమంగళాదేవికి కూడా మంగళ అనే పదం అక్కడ అంటే కుజుడు యొక్క ప్రాముఖ్యత చూడండి. మన ఇంట్లో ఏ దేవత అనుగ్రహం పొందాలన్నా, ఏ శుభ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా మంగళకరమైనటువంటి ఒక మంగళ తోరణాలు, మంగళ వాయిద్యాలు అంటూ ఉంటారు. మంగళము అనేటువంటిది లేకుండా లేదు. అందుకే శ్రావణ మాసం రాగానే మంగళగౌరి నోములు చేస్తూ ఉంటారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం, సౌభాగ్యం పొందటానికి. ఎవరైతే ఈ వ్రతాలు చెయ్యరో వాళ్ళ కుటుంబ జీవితంలో, వైవాహిక జీవితంలో అనేక సమస్యలు అనేటువంటిది ఉత్పన్నమయ్యే అవకాశం ఉండడమే కాకుండా మనిషి పిచ్చివాడిగా, ఒక ఉన్మాదిలాగా కూడా తయారయ్యేటువంటి ఒక స్థితిగతులు కూడా కేవలం కుజుడు యొక్క ప్రభావం వల్లనే ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇలాంటి నేను చెప్పినటువంటి ఒక ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నింటినీ కూడా నివారణ చేయడానికి ఈ యొక్క సర్వమంగళకరమైనటువంటి ఒక సహస్ర రుద్ర సహిత సహస్ర చండీ యాగంలో ఇక్కడ సంకల్పం చెప్పి ఏ రోజుకి ఆ రోజు 108 రోజుల పాటు సంకల్పం చెప్పి చేస్తున్నటువంటి దాంట్లో బగలాముఖి అమ్మవారి సాధన చేయటం ద్వారా, రాజశ్యామల అమ్మవారి సహితంగా ఈ కార్యక్రమాలు చేయటం ద్వారా యాగానికి రక్ష. బగలాముఖి యొక్క అమ్మవారి యొక్క వైభవం ఏమిటి అంటే ఇదంతా ఈ దోషాలన్నిటినీ కూడా ముందు స్తంభన చేస్తుంది. అంటే వైద్యులు ఆపరేషన్ చేయాలంటే ఎనస్థీషియా మత్తిచ్చి ఎంత డోస్ ఇవ్వాలో అంత ఇచ్చి ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ పెయిన్ తెలియకుండా ఉండడానికి మళ్ళీ చేసిన తర్వాత కూడా పెయిన్ కిల్లర్స్ ఇస్తూ పేషెంట్ మళ్ళీ యథాస్థితికి వచ్చేంత వరకు వాళ్ళు ఏ విధంగా అయితే ఆ ఔషధాలను వాడుతూ ఉంటారో బగలాముఖి అమ్మవారి సాధన కూడా అలానే. బగలాముఖి సాధన ఒక్కటి చేస్తే ప్రాబ్లం తీరదు. బగలాముఖి అమ్మవారి సాధన చేస్తూ మిగతా దేవతల యొక్క సాధన చేస్తే, ఏది చేస్తే ఆ జాతకుడికి, ఇప్పుడు నేను శాస్త్రచండీ యాగం పెడుతున్నానండి, మీరు అందరూ కలిసి రండి, అందరు కలిపి ఒకే రోజు చేస్తాను, దోషాలన్నీ పోతాయంటే అవివేకం, అజ్ఞానం, అంతకు మించింది ఇంకోటి లేదు. ఇంకోసారి యాగానికి రమ్మంటే పోవే బాబు, ఇంతకుముందు ఎన్నో యాగాలు చేసాం, కూర్చొని నడువులు పోతున్నాయి, మా వల్ల కాదు, కావాలంటే ఎంతో పప్పు ఉప్పు బియ్యం ఇచ్చేస్తా అంతటితోటి ఫినిష్ అయిపోతుంది అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అలా కాదు, చేసే విధి విధానాలు మంత్రపూర్వకంగా మనం ఏం చేయాలి, ఆలోచన, మంత్రం అనేటువంటిది వ్యూహాత్మకంగా వాడే శక్తి. బగలాముఖి ఆరాధన కూడా ఎలా చేయాలంటే కూడా మంత్రసిద్ధి, బగలాముఖి మంత్రసిద్ధి కలగాలంటే ఒకదానికోదానికి సంబంధం. బగలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహం రావాలి అన్నా, మంత్రసిద్ధి చేకూరాలన్నా రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం రావాలి. 3,00,00,000 మంది దేవతల అనుగ్రహం రావాలంటే కూడా రాజశ్యామల అమ్మవారిని చేశాకే ఇంకా మిగతాది చేయాలి. రాజశ్యామల చెయ్యకుండా ఏది చేసినా కూడా నిష్ప్రయోజనము. ఇది నా జీవితంలో నేను చెప్తున్న సత్యము. ఆ విధంగా చెప్పిన పద్ధతులు ఆచరించినటువంటి వాళ్ళు కోట్లు సంపాదించారు. ఈ రోజున స్వర్ణాలయ నిర్మాణానికి మేము సైతం నాతో పాటు ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా మీరు కూడా ముందుకు రావాలి అంటే, మీ జీవితాల్లో కూడా అద్భుతాలు జరగాలంటే, ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణంలో కర్మను తొలగించుకునే ప్రయత్నం, కొంతమందికి పూజ మొదలుపెట్టాక 2 రోజులకే రిజల్ట్ వచ్చింది, వారం రోజులకే వచ్చింది. నేను ఇప్పటికిప్పుడే వేగంగా రిజల్ట్స్ వస్తాయని చెప్పి చేస్తే వ్యాపారం అవుతుంది. ఋషులు అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు కర్మ చేయుటకు అధికారం కలదు, కానీ కర్మ యొక్క ఫలితాన్ని మనం ఆశించి చేయకూడదు. కానీ మన కామ్యాలు అలా ఉన్నాయి, తీవ్రంగా ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్. అవి తీరటానికే ఏం చెయ్యాలో, ఏ సాంప్రదాయ ప్రకారంగా కంచి కామకోటి పీఠ సాంప్రదాయ ప్రకారంగా ఇన్ని రోజులు ఇన్ని యాగాలు చేశామో, జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాబోయే తరాలకు ఆధ్యాత్మికమైనటువంటి ఒక సౌభాగ్యాన్ని అందిద్దాం. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.